పలకాలు కావాలంటే అన్ని శిలా పలకాలు ఇవన్నీ మేము చేసిన పనులు అని చూపెట్టి గిందు కోసం నాకు ఓటేయాలి అని అడిగే సత్తా మనకుంది. మంచినీళ్లు, సాగునీళ్లు, మంచిగైన కరెంటు, ఒకటి కాదు మంచిగైన నేతన్నల బతుకులు, రైతుల బతుకులు ఇవన్నీ చూపెట్టి గిందుకేయాలి ఓటని అడగాలి. కానీ బీజేపీ వాళ్ళని నేను అడుగుతున్నా, నేను మీతో వస్తా, బండి సంజయ్ వస్తాడా, కిషన్ రెడ్డి వస్తాడా, రండి, నీకెందుకు ఓటేయాలని ఒక కారణం చూపెట్టు. కరీంనగర్ పార్లమెంట్ లో బీజేపీకి ఓటేసేందుకు నువ్వు చేసిన ఒక్క పని, ఏదన్నా ఒక్క బుడ్డ పని, ఈ కాలేజ్ కట్టినా, ఈ స్కూల్ కట్టినా, ఈ హాస్పిటల్ కట్టినా, ఈ పరిశ్రమ తెచ్చినా, ఈ మంచి పని చేసినా, నీళ్లు తెచ్చినా ఒక్కటి చూపెడతావా? ఏదన్నా ఒక్క పైసా పని. వాళ్ళు చెప్పేది ఒకటే ఒకటి, ఏం చెప్తారు? మేము గుడి కట్టినాం మాకు ఓటేయండి, రామ మందిరం కట్టినాం మాకు ఓటేయండి. రామ మందిరం కట్టుడు, గుడి కట్టుడు ఒకటే ఓటేసేందుకు కారణమైతే నేను అడుగుతున్నా, మరి కేసీఆర్ గారు కట్టలేదా? 4 ఏళ్ల కిందటనే యాదాద్రి అనే అద్భుతమైన ఆలయాన్ని కట్టింది కేసీఆర్ కాదా? మర్చిపోదామా? లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం అద్భుతంగా వందల వేల ఏళ్లు నిలిచిపోయేటట్టు చరిత్రలో అపురూపంగా కట్టింది కేసీఆర్ కాదా? మరి గుడి కట్టుడు ఒకటే కాదు కదా, కేసీఆర్ గారు ఆధునిక దేవాలయాలు కూడా కట్టిండు. ఆధునిక దేవాలయాలు అంటే ఏంది? ప్రాజెక్టులు, చెరువులు, రిజర్వాయర్లు. ఇవాళ బ్రహ్మాండంగా మెట్ట ప్రాంతమైన సిరిసిల్లలో ఒక సముద్రాన్ని తీసుకొచ్చి గోదావరి నీళ్లతో దాన్ని నింపింది మన నాయకుడు కేసీఆర్ కాదా? ఉత్తగనే కాదు, మరి ప్రతి రిజర్వాయర్ కు పేరు మళ్ళా దేవుని పేరే పెట్టిండు కేసీఆర్. ఇక్కడ వేములవాడ రాజన్న పేరు పెట్టిండు, రాజరాజేశ్వర స్వామి పేరు రాజరాజేశ్వర సాగరం కట్టిండు. యువతలకు పోతే రంగనాయక సాగరం కట్టిండు, ఆ మీదికి పోతే మల్లన్న సాగర్, మల్లన్న దేవుని పేరు పెట్టిండు, ఆ పైకి పోతే పోచమ్మ తల్లి పేరు మీద కొండపోచమ్మ సాగర్ పెట్టిండు, కిందికి పోతే సరస్వతి బ్యారేజ్, లక్ష్మీ బ్యారేజ్, పార్వతి బ్యారేజ్, మొత్తం దేవుళ్ళ పేర్ల మీదే కదా ఆధునిక దేవాలయాలు కట్టింది కేసీఆర్ గారు. ఒక్క గుడి కట్టినందుకే నీకు ఓటేయాలంటే మరి గిన్ని గుళ్ళు కట్టిన కేసీఆర్ గారికి మనం ఆలోచన చేయొద్దా? ఆయనను సమర్థించాల్సిన అవసరం లేదా? అది మాత్రమే కాదు, ఇవాళ భారతీయ జనతా పార్టీ నాయకులను మనం అడగాలి, అన్నా మేము ఇక్కడ ఊళ్ళల్లో పనిచేసినాం, గల్లీలో పనిచేసినాం, ఢిల్లీ దాకా కొట్లాడినాం, తెలంగాణ తెచ్చిందే మా పార్టీ. మీరు చేసిన ఒక్క పని చెప్పురి తెలంగాణకు అని అడుగురి. ఒక కాలేజ్ ఇయ్యలే, ఒక్క స్కూల్ ఇయ్యలే, మీదికెళ్ళి ఇదివరకు ఇచ్చిన ఒక్క మాట నిలబెట్టుకోలే. ఆనాడు మోడీ గారు 14లో ఏమన్నాడు? నల్లధనం వాపస్ తెస్తా, ప్రతి మనిషికి, ప్రతి కుటుంబానికి 15 లక్షలు ఇస్తా అన్నాడు. అయ్యిందా? ఎవరికైనా వచ్చినాయా? తంగలపల్లి వచ్చినాయా? నాకు డౌట్ వస్తుంది మీ సైలెన్స్ చూస్తుంటే. మీకు సీక్రెట్ గా నువ్వు పంపిణేమో మోడీ గారు అనుకుంటున్నాను. 15 లక్షలు రాలే. రైతుల ఆదాయం డబల్ చేస్తా అన్నాడు మోడీ. నాకు అవకాశం ఇయ్యండి, ప్రధానమంత్రి చేయండి, రైతుల ఆదాయం డబల్ చేస్తా అన్నాడు. దేశంలో ఒక్క రైతును చూపెడతావా నాకు? ఒక్క రైతు, 100 వద్దు 200 ఒక్క రైతును చూపెట్టు, డబల్ అయిన ఆదాయం, డబల్ అయిన రైతు ఒక్కరిని చూపెట్టు. ఒక్కరు కూడా లేరు. ప్రతి మనిషికి ఇల్లు కట్టిస్తా అన్నాడు నరేంద్ర మోడీ. బుల్లెట్ రైళ్ల నురికిస్తా అన్నాడు. భారతదేశానికి 5 ట్రిలియన్ ఎకానమీ చేస్తా, అమెరికా కూడా వచ్చి లైన్ కట్టాలి మన కాడ అని నరికిండు. ఇళ్ళకెళ్ళి ఒక్కటన్నా అయిందా? మరి ఎందుకు వేయాలి ఓటు? ఇవాళ కేసీఆర్ గారు గిన్ని పనులు చేసిండు, గోదావరి నీళ్లు తెచ్చిండు, తాగునీరు తెచ్చిండు, రాజన్న సిరిసిల్లను జిల్లా చేసిండు, తంగలపల్లిని మండలం చేసిండు, ఊరూరికి పనులు చేసిండు, మన కాడ మెడికల్ కాలేజ్ పెట్టిండు, మన దగ్గరనే ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టిండు, మన దగ్గరనే నర్సింగ్ కాలేజ్ తెచ్చిండు, మీ జిల్లాలలో వ్యవసాయ కాలేజ్ పెట్టిండు, సర్దాపూర్లో పాలిటెక్నిక్ కాలేజ్ పెట్టిండు, వ్యవసాయ పాలిటెక్నిక్ కాలేజ్ పెట్టిండు. గిన్ని పనులు చేసిన కేసీఆర్ కోటేసేందుకేమో మనం అన్ని కోసరాలే చిన్న చిన్నవి చూడాలి. ఒక్క పని చేయని నరేంద్ర మోడీకి మాత్రం జై శ్రీరామ్ గుద్దుండ్రి. గిట్లనేనా మరి? నాయకుడు అనేటోడు 10 ఏళ్లు ప్రధానమంత్రిగా పనిచేసినాక ఆలోచించొద్దా, చెప్పొద్దా? ఎందుకు చేయాలి, నాకు ఎందుకు వేయాలి ఓటు అని అడగాలి కదా. నేను ఈ పని చేసినా, ఈ పని చేసినా, ఇది చేస్తా, రేపు మళ్ళా ఓటేస్తాను చెప్పాలనా? చేసిందేమీ లేదు. ఇంకొక మాట కూడా దయచేసి జాగ్రత్తగా వినండి, 10 మందికి చెప్పండి. నరేంద్ర మోడీ చేసిన అతిపెద్ద మోసం భారతదేశానికి ఏంది అంటే, ఆయన చేసిన అతిపెద్ద మోసం, నేను ధరలు తగ్గిస్తా అన్నాడు. ధరలు తగ్గిస్తా అన్నాడు. ధరలు తగ్గించిండా, పెరిగినాయా? పప్పు, ఉప్పు, నూనె, చింతపండు ప్రతిదాని ధర పెరిగిన మాట వాస్తవం కాదా? ఇలా నిత్యావసర వస్తువులు, కూరగాయలు అన్నిటి ధరలు పెరగలేదా?
మీరు అనొచ్చు అన్న నరేంద్ర మోడీకి ఏం సంబంధం ధరల పెరుగుదలతోనండి. అది కూడా చెప్తా, ఒక్కసారి మనసుకి ఎక్కించుకోండి. మన భారతదేశంలో పెట్రోల్ డీజిల్ మన కాడ దొరకదు, బయటికి వెళ్ళి తెచ్చుకోవాలి. దాన్ని క్రూడ్ ఆయిల్ అంటారు, ముడి చమురు. బయటికి వెళ్ళి గల్ఫ్ దేశాలకు వెళ్ళి తెచ్చుకొని దాన్ని శుద్ధి చేసి అందులోకెళ్ళి పెట్రోల్ డీజిల్ మనం అమ్ముకుంటాం, అందరికి ఇచ్చుకుంటాం. మోడీ ప్రధానమంత్రి అయినాడు 2014లో ముడి చమురు ధర, క్రూడ్ ఆయిల్ ధర, ఒక డ్రమ్ము, ఒక బ్యారెల్ $100. ఇవాళ 10 ఏళ్ల తర్వాత ముడి చమురు ధర తగ్గింది, 100కెళ్ళి $84 అయింది, $16 తగ్గింది. మరి క్రూడ్ ఆయిల్ ధర తగ్గితే, ముడి చమురు ధర తగ్గితే పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గాలనా పెరగాలనా? మరి తగ్గినాయా పెరిగినాయా? ఎట్లా పెరిగినాయి? మరి రాష్ట్రం పన్ను పెంచలేదు, మన రాష్ట్రంలో ఒక పైసా కూడా పెంచలేదు పన్ను మనం 10 ఏళ్లలో. మరి ఎట్లా పెరిగింది? 34% పన్ను నరేంద్ర మోడీ అదనంగా వేసింది, 34%. దాంతో ఏం చేసింది ఎరికైనా? 30 లక్షల కోట్లు వసూలు చేసింది. ఆ 30 లక్షల కోట్లలో కూడా ఒక్క పైసా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఇయ్యడు, మొత్తం కేంద్రం చేతుల స్పెషల్ పన్నులేసి ఆయన చేతిలో పెట్టుకున్నాడు. మీరు తెల్లారు లేచి మీ ట్రాక్టర్ తీసుకొని పెట్రోల్ బంకుల, డీజిల్ బంకుల డీజిల్ నింపుకునేటప్పుడు ప్రతిరోజు మీరు కడుతున్నారు ఆ 34% పన్ను నరేంద్ర మోడీకి. 10 ఏళ్లలో 30 లక్షల కోట్లు ఈ దేశంలోని సామాన్యులు, ఈ దేశంలోని గరీబ్ వాళ్ళు కట్టిండ్రు నరేంద్ర మోడీకి. ఆయన ఏం చేసిండు తెలుసా? 30 లక్షల కోట్లతోని ఒకటే పని చేసిండు. అందులోకెళ్ళి 30 లక్షల కోట్లకెళ్ళి 14.5 లక్షల కోట్లు, అంటే సగం అదానికి, అంబానీకి వాళ్ళ రుణాలు మాఫీ చేసినోడు నరేంద్ర మోడీ. మీకు అనిపించచ్చు, అన్న నువ్వు చెప్పేది కరెక్టేనా అని. నేను చెప్పింది తప్పని బండి సంజయ్ రుజువు చేస్తే రేపు మళ్ళా ఇక్కడికే వస్తా, నా రాజీనామా బండి సంజయ్ చేతిలో పెట్టిపోతా. నేను చెప్పింది అక్షర సత్యం. ఈ ప్రభుత్వం పనిచేసింది, కాకులను కొట్టిండు, గద్దలకు పెట్టిండు, పేదలను చంపిండు, వాళ్ళ దగ్గర ముక్కు విండి వసూలు చేసి పెద్దవాళ్లకు దోచిపెట్టినోడే నరేంద్ర మోడీ. ఇవాళ అన్ని పిరమైనవి. ఎట్లా పిరమైనవి అంటే, తగ్గింది ధర, క్రూడ్ ఆయిల్ ధర తగ్గింది, కానీ పెట్రోల్ రేట్లు పెంచిండు, డీజిల్ రేట్లు పెంచిండు, ప్రత్యేక పన్నులు వేసిండు. ఏమైతుంది దాంతో? ఇప్పుడు మీరు తంగలపల్లికి వెళ్ళి, బద్దనపల్లికి వెళ్ళి హైదరాబాద్ పోవాలి బస్సులో, మరి డీజిల్ రేటు పెరిగితే బస్ కిరాయి పెరుగుతుందా తగ్గుతుందా? మరి కూరగాయల రేట్లు